హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మిల్ మేకర్ తయారు విధానం చెప్తాను. సోయా చంక్స్ అని కూడా అంటారు. సోయాబీన్స్తోని తయారు చేస్తాము. ముందుగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. మనం మిల్ మేకర్ని బజార్లో కొనేదానికన్నా ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకనే మిల్ మేకర్ తయారు విధానం చెప్తున్నాను. మిల్ మేకర్ని ఒకసారి తయారు చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటాయి. తయారు విధానం కూడా చూసేద్దామా మరి. 1/2 కిలో సోయాబీన్స్ తీసుకున్నాను. 6 గంటల పాటు నానబెట్టాను. 6 గంటల పాటు నానబెడితే ఈ విధంగా అవుతాయి. కొంచెం లావు అవుతాయి. గింజ మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది. బీన్స్ కదా. ధనియా పౌడరు కొద్దిగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూను రెడ్ మిర్చి పౌడరు. ఇవే పదార్థాలు తీసుకున్నాను నేను. మిక్సీ జార్లోకి నానబెట్టిన సోయాబీన్స్ని వేసేస్తున్నాను. సోయాబీన్స్తో పాటు తీసుకున్న పదార్థాలన్నింటినీ వేసిస్తాను. వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చాలా మంచి ఆరోగ్యకరమైన వంటకము. కొంచెం గింజ గట్టిగా ఉంటుంది కదా, అందుకనే వాటర్ వేయకుండా ఒక రౌండ్ తిప్పిన తర్వాత వాటర్ వేస్తాను. ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసి మిక్సీ పడతాను. గింజ గట్టిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం టైం తీసుకుంటూ మిక్సీ అవుతుంది. బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మటన్లో ఉన్న పోషక విలువలన్నీ మిల్ మేకర్లో ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మంచి ఆహారము. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కవర్లోకి వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి, లేదంటే ఏదైనా తాడుబట్ట అయినా కట్టుకోవచ్చు. మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ను పెద్దది తీసేసుకొని కవర్ను పరిచాను. ఈ విధంగా మూలకు హోల్ చేసుకోవాలి. మిశ్రమం ఉన్న కవర్ని ఒక్కొక్కటిగా మిల్ మేకర్లను వేసేసుకోవచ్చు. ఈ విధంగా
పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు వేసుకోవచ్చు. నేను చిన్న సైజు వేస్తున్నాను. తొందరగా ఎండబెడితే తొందరగా ఎండిపోతాయి కదా చిన్న సైజు అయితే, అందుకనే చిన్న సైజు తీసుకున్నాను, వేస్తున్నాను. మిల్ మేకర్తో చాలా వంటకాలు ఉన్నాయి కదా. మిల్ మేకర్ మంచూరియా కానీ, మిల్ మేకర్ ఫ్రై కానీ, మిల్ మేకర్ టమాటా కానీ, మిల్ మేకర్తో చాలా చాలా వంటకాలు ఉన్నాయి. సోయాబీన్స్తో తయారు చేసాం కదా, హై ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్స్ ఉంటాయి, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీరో కొలెస్ట్రాల్ ఉన్నదంటే అస్సలు గుండె జబ్బులు రావు. నిద్రలేమి వల్ల ఇబ్బంది పడే వాళ్ళకైతే మంచి దివ్య ఔషధము. వారానికి ఒకసారి తిన్నారంటే మంచిగా నిద్ర పడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా జరుగుతుంది అప్పుడప్పుడు తీసుకుంటే. ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే చాలా మంచిది. ఎవరికైనా బోన్స్కి అయితే మంచి పటుత్వం ఉంటుంది. క్యాన్సర్ అనేది మాత్రం అస్సలు దరికి కూడా చేరదు. సోయాబీన్స్లో ఇన్ని మంచి పోషక విలువలు ఉన్నాయి కదా, ఇంకా మిల్ మేకర్ని అసలు వదులుతారు ఎవరైనా? ఇన్ని మంచి పోషక విలువలు ఉన్న ఆహారం కదా, తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్నగా వేసేస్తున్నాను. ఎండలో 3 రోజుల పాటు ఎండబెడితే సరిపోతుంది, సూర్యరశ్మి కింద. మంచిగా పొడి పొడిగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే మిల్ మేకర్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎండిన తర్వాత ఈ విధంగా తయారైపోతాయి పొడి పొడిగా. ఇప్పుడు డబ్బాలో పెట్టేసి దాచిపెట్టుకోవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చిన వంటకాలను రెడీ చేసుకోవచ్చు. మిల్ మేకర్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను కొత్తవి తయారు చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి.